ఈ రెండు అంశాలకు సంబంధించి అటు అమృత్ టెండర్లు కేటాయించినటువంటి కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారిది. ఇటు లగిచెర్లలో నిర్మించబోతున్నటువంటి ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారిది. అయితే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు ఎవరు అనంటే లిక్కర్ కేసులో కవిత గారితో సహభాగస్వామ్య వ్యాపారం చేసి లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సూదిని సృజన్ రెడ్డి గారే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు. అంటే లిక్కర్ కేసులో కవిత గారితో ఈ సూదిని సృజన్ రెడ్డి గారు బిజినెస్ పార్ట్నర్. దాంతో పాటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఇంకొక కంపెనీ ఉంది. ఇది 2010లో స్థాపించబడినటువంటి కంపెనీ. ఈ కంపెనీలో ఈ రోజు వరకు కూడా కల్వకుంట్ల కవిత గారు అంటే కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారి సోదరిమణి ఆవిడ మరియు ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సాదిని సృజన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా బిజినెస్ పార్ట్నర్స్ గా ఉన్నారు. ఈ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి అసలు ఈ కంపెనీ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఇద్దరు డైరెక్టర్లలో ఒక డైరెక్టర్ ఇవాల్టి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. కొన్నాళ్ల తర్వాత అనుముల రేవంత్ రెడ్డి గారు పక్కకు తప్పుకొని వారి ప్లేస్ లో వారి బావమరిది అయినటువంటి ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సృజన్ రెడ్డి గారి పేరు చేర్చబడింది. ఆ రోజు నుంచి సూదిని సృజన్ రెడ్డి గారు మరియు కల్వకుంట్ల కవిత గారు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ గా ఈ కంపెనీలో ఉన్నారు. ఈ ఒక్క కంపెనీయే కాదు, అనేక కంపెనీలలో కూడా రేవంత్ రెడ్డి గారికి బినామీగా కల్వకుంట్ల కవిత